శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి చెప్పుకుంటున్నాం కదండి. స్త్రీలు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారండి. ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు, ఇంటి పని చూసుకుంటున్నారు, పిల్లల్ని సంరక్షించుకుంటున్నారు. భర్తని ఎలా సంరక్షించుకోవాలో తెలియక ఆందోళనతో టెన్షన్తో నలిబిలి అయిపోతున్నారండి. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం చెప్పండి. తప్పకుండా శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నాకు మనము లలిత సహస్రనామం క్లాసుల కోసం అని నంబర్ ఇచ్చాం కదా. అవునండి. పాపం ఒక సోదరి ఫోన్ చేశారు. ఎక్కడి నుంచో నాకు తెలియదు, నేను అడగలేదు. వారి కష్టం చెప్పిన తర్వాత నా హృదయం ద్రవించిపోయిందమ్మా. చాలా మంది నేను వింటున్నానండి. వారు ఆవిడ ఉండగానే వారి భర్త వేరే వివాహం చేసుకున్నారట వేరే చోట. నాకు నా భర్త కావాలి అని అడుగుతున్నారు ఆవిడ. నేను ఒక సోదరిగా ఒక సలహా ఇవ్వాలనుకున్నాను. అందరూ నన్ను ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు పెద్దలు నన్ను తిట్టుకున్న పర్వాలేదు. ఇక్కడ అసలు అంత తప్పు చేసిన వాడిని క్షమించాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? భూదేవంత సహనం ఉందిగా స్త్రీ దగ్గర. అండి ఏదైనా భరించగలదు కానీ సవితి పోరు భరించలేదని కాదమ్మా. లక్ష్మీదేవే ఒప్పుకోలేదు. అసలు అంత చూడండి, ఆడబిడ్డలు ఎంత గొప్పవాళ్ళో చూడండి. అసలు అందుకే భూదేవితో పోల్చారేమో. ఆ దుర్మార్గుడు అంత తప్పు చేసినా కూడా క్షమిస్తాను, ఇంకా నా భర్త నాకు కావాలంటుంది ఆ తల్లి. నేను ఇచ్చే సలహా, నువ్వు శక్తివి, క్షమించొద్దు. ఎంత తప్పు చేసిన తర్వాత నువ్వు ఎలా క్షమిస్తావు? మళ్ళీ ఎలా రాణిస్తావు? నీ పవిత్రతని నువ్వు ఎలా పాడు చేసుకుంటావు? ఎలా అండి? కుటుంబాలు ఇదైపోతాయి కదండి. చదువుకున్నావు, ఉద్యోగం చేసుకో, చక్కగా నీ కాళ్ళ మీద నువ్వు బతుకు. అంటే భర్త వ్యసనపరుడైనా స్త్రీ వ్యామోహం ఉన్నా మరి ఇప్పుడు ఇది స్త్రీ వ్యామోహమే కదా. ఇప్పుడు నిజంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే ఇంకో స్త్రీతో ఆయన సంబంధం పెట్టుకుని వచ్చాడనే కదా. అలాంటి వాడిని మళ్ళీ నీ దగ్గరికి ఎలా రానిస్తావు? నీ ఆత్మవిశ్వాసం ఏమైపోతుంది? ఆడపిల్లదే తప్పంటారు. రానియద్దు, అలాంటి వాడిని దగ్గరికి రానియద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీవు ధైర్యంగా ఉండు, నీ శక్తిని నువ్వు గుర్తించు, నీ పిల్లల్ని నువ్వు చదివించుకో. ఇలా నేను అందరికీ చెప్పట్లేదండోయ్, ప్రతి ఆడపిల్లకి ఇది సందేశం కాదు. ఆ బాధలు పడే వాళ్ళకి, ఎవరైతే పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుని తాగి ఇంటికి వచ్చి కొట్టి కొందరు వ్యసన పరులు అయిపోయారండి. తెలుసా, ఈ అమ్మాయి పాపం దూరంగా వెళ్ళిపోతా అన్న వెళ్ళనీరు, ఈ పిల్లని పట్టుకుంటారు. అది కూడానండి. ఎంత బాధ అండి. నేను మన వివాహ వ్యవస్థలో విడాకులు అనేవి ఎక్కడా లేవండి. అసలు విడాకులు అనే శబ్దమే లేదు మనకి. లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణమే మనది. అవునండి. విడాకులనే తోరణాలు మన దగ్గర లేవు. అలా అని నేను విడిపోయి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమని నేను సలహా ఇవ్వనండి. ఒకసారి వైవాహిక జీవితంలో దెబ్బతిన్నావు, మళ్ళీ ఎందుకు? నిజమేనండి. మళ్ళీ ఎందుకు కోరి అగచాట్లు తెచ్చుకోవడం? నువ్వు ఒక శక్తిగా ఎదుగు, నువ్వు ఆదర్శంగా ఉండు. నీ పిల్లల్ని నేను చెప్పాగా, ఒక జిజియాబాయి లాగా. జిజియాబాయి ఏం చేసిందండి? ఇందుకే జిజియాబాయి ఉదాహరణ చెప్తే, ఇందుకే భర్త వదిలేసి పాపం కర్ణాటకలో వేరే ఆమెను వివాహం చేసుకుని ఈవిని మర్చిపోయాడు. అప్పటికి శివాజీ కడుపులో ఉన్నాడు. భర్త కోసం ఏ రోజు ఏడవలే. ముందుకు ఎలా వెళ్ళాలి, బిడ్డని ఎలా పెంచాలి, వీర శివాజీలా ఎలా తీర్చిదిద్దాలి వాడిని. కొండలెక్కింది, గుట్టలెక్కింది, కింద పడి మరి వదిలేస్తా అన్నా కూడా నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఏడ్చే భర్తకి. అంటే ఇలాంటి మానసిక దౌర్బల్యాల నుంచి బయటికి రండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోండి, ఆత్మవిశ్వాసాన్ని. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడేవో క్లాసులు వస్తున్నాయిగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి, అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి క్లాసులు ఏవో వస్తున్నాయి, సెషన్స్ ఉంటున్నాయంట వాటి. నేను కొత్తగా విన్నా. అమ్మని ఆశ్రయిస్తే అన్ని సెషన్లో ఉన్నట్టే. అందుకే నేను అర్థం తెలుసుకోమని ఎందుకు ఏడుస్తానంటే ఇందుకే. నిజమే కదా. నీకు ఆత్మవిశ్వాసం కావాలా? భక్తి ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. నిజమే. కానీ ఏం చేస్తున్నారు సోదరీమణులు? భయం ప్లేస్లో భక్తి ప్లేస్లో భయం. పరిహారాలు భయం, ఇవి రెండూ కలిపితే భక్తి అన్న ట్రాన్స్లో ఉంటున్నారు. కాదు, నిజమైన భక్తి ఉన్న చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. భగవంతుని తెలుసుకోవాలనే తపనున్న చోట ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ ఆధ్యాత్మికత అంటే మళ్ళీ చెప్తున్నా, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్. పూజ కాదు. ఏ పూజ? నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పూజ. అంతర్ముఖం అదే నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే పూజ. ఆ ధైర్యపడితే ఎలా అమ్మా?
ఇదే చెప్తున్నా, మళ్ళీ శివాజీయే ఉదాహరణ. అలాంటి జిజియాబాయి నువ్వు కా, అధైర్యపడద్దు, నీ కొడుకుని వీర శివాజీలా తీర్చిదిద్ది సమాజానికి ఇవ్వు. ఆవిడ అంత కష్టంలో కూడా పిల్లాడిని నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించింది తప్ప గొప్ప తల్లండి. నా మొగుడు నా దగ్గరికి రావట్లేదు మహాప్రభో అని అడవట్లా. తప్పు చేసిన వాడిని ఇంకా ఎందుకు క్షమిస్తావు? క్షమించకూడదు. ధరిత్రి అంటే కొన్ని విషయాలు అమ్మ. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నేను మళ్ళీ దాన్ని ఏమంటారు, సనాతన ధర్మంలోకి వెళితే మాత్రం ఇది తప్పే. సనాతన ధర్మంలో స్త్రీ తప్పు చేస్తే భర్త క్షమించి పక్కన కూర్చోబెట్టుకుని పూజ వ్రతాలు చేయాలని మన ధర్మం చెప్పింది. అవునండి, చెప్పింది. ఉన్నాయి. చాగంటి వారు కూడా దీని గురించి చెప్పారు. ఉన్నాయండి. స్త్రీ తప్పు చేస్తే వదిలేయమని చెప్పలా, అది కూడా తప్పే అన్నారు. అది కూడా తప్పే. కానీ తప్పు చేస్తే క్షమించమంది. కానీ నువ్వు వేరే సంసారం పెట్టేసి అక్కడ పిల్లల్ని వ్యసనాలకి ఇల్లు వాకిలి వదిలి వ్యసనాలకి బానిస అయిపోయి, ఆ వ్యసనాలు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మారకపోతేనే కాదమ్మా, నీవు బిడ్డ ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ వాడికి పిల్లల్ని కానీ ఇది ఎంత తప్పు. అలా చెప్పలేదు సనాతన ధర్మం. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోమని. ఇందుకు ఉదాహరణ రాముడు ఏకపత్ని వ్రతుడు. కలియుగానికి ఇవన్నీ ఉదాహరణలు. ఏకపత్ని వ్రతుడుగా ఉండమనే చెప్పారు. కానీ బాధపడకు నాన్న, పోనీ నువ్వు కావాలి మార్చుకోవాలని అనుకుంటున్నావు. ఆయన రానప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఏడుస్తావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఆ పిల్లాడిని ఏం చేస్తావు? అందుకని ధైర్యంగా నేను ఇచ్చే సలహా ఒకటే, ఇలాంటి ఆ స్త్రీ సోదరి మనులందరికీ జిజియాబాయిలా తయారవ్వండి, వీర శివాజీని సమాజానికి అందించండి. సమాజంలో చాలా రుగ్మతులు ఉన్నాయి, వాటి కోసం పాటుపడండి. అంతేగాని ఏడుస్తూ మాత్రం కూర్చోకండి. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయాలి. ఏడుస్తూ మాత్రం కూర్చోకండి. శ్రీమాత్రే నమః. మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.